హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. చాలామంది జనరల్‌గా ఏమంటారు, ఒక ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. సో, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ గట్ ఈ 2. సో, గట్ అంటే ఏంటి? మన పెద్ద పేగుకి గానీ, చిన్న పేగుకి గానీ, ఇంకొకటి స్టమక్. స్టమక్ అంటే డియోడినం, జిజనం, ఇలియం ఇవన్నీ ఉంటాయి కదా! స్టమక్. ఇవన్నీ సరిగా ఉంటేనే మన స్కిన్ మంచిగుంటది. చాలామంది వందలు వందలు ఖర్చు పెట్టి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, వేలు వేలు ఖర్చు పెట్టి క్రీములు పెడతారు, లోషన్లు పెడతారు, ఇంకేదో పెడతారు, ఆయింట్‌మెంట్లు పెడతారు, ఏమేమో పెడతారు. సార్ నా మొఖం మీద మడతలొస్తున్నాయి సార్, నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి సార్, లేకపోతే పిగ్మెంటేషన్ వస్తుంది సార్, మెలాస్మా వస్తుంది సార్, స్కిన్ అంతా డ్రై అనిపిస్తుంది సార్, ఇరిటేషన్ అనిపిస్తుంది సార్. అంటే మనం ఇట్లా రకరకాల కారణాలు చెప్తారు. ఎందుకు అనంటే, మనము ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగుండదో, అంటే మన డైజెషన్ అనేది మంచిగా ఉండదో, ఎప్పుడైతే మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులో మనం తిన్నటి నుంచి దాని నుంచి పోషక ఆహార విలువలు ఏవైతే మన శరీరానికి రావాలో అవి సరిగా రానప్పుడు, లేకపోతే పెద్ద పేగులు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, యాసిడిటీ అని ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇంకొకటి చాలామందికి ఎప్పుడైతే ఈ కోలైటిస్ అంటే కోలాన్‌లో అంటే పెద్ద పేగుల సమస్యలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతుంది అనంటే, శరీరంలో మనకు కావాల్సిన పోషక ఆహార విలువలు దొరకవు. తద్వారా ఏమవుతుంది అనంటే, ఈ మలబద్ధకం ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా ఏదైతే మనకు ఎక్స్‌క్రీషన్ అంటే తిన్నది బయటికి పోవాల్సింది కరెక్ట్‌గా పోకపోవడము, ఇంకా రావాల్సింది కరెక్ట్‌గా రాకపోవడం వల్ల ఏమైతుంది అంటే ఆటోమేటిక్‌గా మనకి ముఖం మీద కనబడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉంటామండి. మనం చీపురు కట్ట పట్టుకొని మంచిగా నీట్‌గా క్లీన్ చేసి, మంచిగా నీళ్లు పోసి, మంచి దాని పైన హార్పికేసి నీట్‌గా క్లీన్ చేస్తే ఎట్లా ఉంటది? పరిశుభ్రంగా ఉంటది. అలాగే మన గట్ హెల్త్ కూడా తినగానే మనం మంచిగా డైలీ డైజెషన్ అయిపోయి, మనం మోషన్ క్లియర్‌గా ఎళ్ళిపోతే ఏమైతుంది అంటే, ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో, ఏదైతే బ్యాక్టీరియా ఉంటదో, ఏదైతే వైరసెస్ ఉంటాయో, ఏదైతే మన శరీరంలో కావాల్సింది పట్టుకొని మిగతాది బయటికెళ్ళిపోవాల్సింది అదంతా కరెక్ట్‌గా ఎళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫేస్‌లో గ్లో ఉంటది. ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి రావు. నల్ల మచ్చలు అనేటివి రావు. మెలాస్మా అంటే పిగ్మెంటేషన్ అనేది రాదు. నోటి నుంచి దుర్వాసన రాదు. మన మౌత్ గూడా మంచిగుంటది. ఈ పండ్లు ఉంటాయి గదండీ! ఈ పండ్లు గూడా యెల్లో కలర్ కావడం ఉండదు. ఇంకొకటి గోర్లుంటాయి గూడా, గోర్లు గూడా నీట్‌గా ఉంటాయి. ఇంకొకటి ఫేస్ మీద వ్రింకిల్స్ అనేటివి ఉండవు. ఇంకొకటి చాలామంది హెయిర్ అనేది, సార్ నా తొందర చిన్న వయసులోనే నా హెయిర్ వైట్ అయిపోయింది సార్, గ్రే అయిపోయింది సార్, వెంట్రుకలు రాలిపోతున్నాయి సార్ అని అంటారు. అసలు చిన్న వయసులోనే గ్రే హెయిర్ ఎందుకొస్తుందంటే, గట్ హెల్త్ సరిగ్గా లేకున్నా, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నా గానీ ఆటోమేటిక్‌గా గ్రే హెయిర్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ వీక్‌నెస్, డల్‌నెస్, డిజీనెస్, డ్రౌజీనెస్, యాక్టివ్ ఉండకపోవడము, లెథార్జిక్ ఉండడము, ఉత్సాహం ఉండకపోవడము ఇవన్నీ జరుగుతుంది. సో, మరి స్కిన్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, వేలు వేలు ఖర్చు పెట్టి, ఫేషియల్స్ చేయించుకొని, ఇవన్నీ చేసుకునే బదులు డైలీ పొద్దున్న లేవగానే స్కిప్పింగ్ చేయండి, జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి. దాని తర్వాత మంచి సైక్లింగ్ చేయండి. దాని తర్వాత యోగా చేయండి, ప్రాణాయామ చేయండి, కపాలపాతి చేయండి, భ్రమరి ప్రాణాయామ చేయండి. పొద్దున్న లేవగానే మంచిగా మీకొక చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ పాటించిన వాళ్ళకి బ్రహ్మాండంగా స్కిన్ ఇట్లనే గ్లో అవుతుందండి. ఆ టిప్ ఏంటంటే, మీరు ఒక డే బిఫోర్ అంటే రేపు పొద్దున మీరు ఒకవేళ తినాలి అని అనుకుంటే ఒక డే బిఫోర్ ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి 5 గంటలకు సాయంత్రం. అందులో మంచి నీళ్ళేయండి. వామ్ వాటర్ ఏసేసేయండి. దాంట్లో ఒక 5-6 కిస్మిస్ ఏసేసేయండి. ఆ కిస్మిస్ ఏసి నానబెట్టండి. దాంతో పాటు మనకి గుమ్మడి గింజలు అని అంటారు. పంకిన్ సీడ్స్ ఉంటాయి గదా! ఈ పంకిన్ సీడ్స్ గూడా ఏసి నానబెట్టేసేయండి. దాంతో పాటు వాల్‌నట్స్ గూడా ఏసి నానబెట్టేసేయండి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది స్కిన్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. 4 బాదాం ఏసి నానబెట్టేసేయండి. ఇంకొకటి 4 కాజు ఏసి నానబెట్టేసేయండి. ఇవన్నీ నానబెట్టేసినయి తెల్లారి లేసి పొద్దున్నే దాని తర్వాత ఆ నీళ్లు తీసేసి దాంట్లో కొంచెం ఒక అర చెంచాడు మనమో లేకపోతే ఒక స్పూనో హనీ ఏసేసేయండి. ఈ హనీ ఏసి కలిపి అది రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఏమైతది అనంటే ఆటోమేటిక్‌గా మన స్కిన్‌లో గ్లో అనేది వస్తది. ఎందుకు గ్లో వస్తది? ఇప్పుడు ఈ పంకిన్ సీడ్స్ గానీ, వాల్‌నట్స్‌లో గానీ మెగ్నీషియం చాలా ఉంటది. ఈ మెగ్నీషియం ఏం చేస్తదంటే మజిల్ రిలాక్సేషన్ చేయడం వల్ల మోషన్ అనేది క్లియర్‌గా రావడం జరుగుతది. దీంతో పాటు డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏం చేస్తారు అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఒక స్పూన్ తేనె, దాని తర్వాత అర నిర ని నిమ్మ ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసము, దాంతో పాటు కొంచెం పసుపు. ఈ 3 ఏసేసి
కుదిరితే 4-5 పుదీనా ఆకులు ఖచ్చితంగా ఎయండి. కుదిరితే కాదు, ఇవన్నీ ఏసేసి రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మన గట్ హెల్త్ చాలా మంచిగుంటది. ఎప్పుడైతే గట్ హెల్త్ బావుంటదో, డైజెషన్ మంచిగుంటది. డైజెషన్ మంచిగుంటదో మొఖం మీద మడతలనేవి రావు, నోటి నుంచి దుర్వాసన రాదు, పండ్లు పచ్చగా కావు. దాని తర్వాత ఈ పిగ్మెంటేషన్, స్కిన్ డల్‌నెస్, డ్రైనెస్ ఇవన్నీ పోతాయి. సో, ఇలా చేయడం వల్ల చాలా మంచిది. మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ పింపుల్స్, ఈ యాక్నే, ఈ పిగ్మెంటేషన్‌కి ఒక బ్రహ్మాండమైన హోమియోపతి మెడిసిన్ చెప్తానండి. ఆ మెడిసిన్ ఏంటి అనంటే కింగ్ లాంటి మెడిసిన్. యాక్నే ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, ముఖం మీద అంతా నల్ల నల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి, డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి బెర్బెరిస్ యాక్విఫోలియం. ఈ మెడిసిను 0/6 పొటెన్సీలో రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే ఒక 90 డేస్ తగ్గుతుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? కింద నెంబర్ స్క్రోల్ అయితుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ కాకపోతే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా గానీ, ఎక్కడున్నా గానీ, ప్రపంచ నలుమూలలు ఎక్కడున్నా గానీ మీరు ఈ నెంబర్‌కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకొని మమ్మల్ని సంప్రదించండి. మెడిసిన్ చెప్తాము. మెడిసిన్ కొరియర్ చేస్తాము. థాంక్ యూ.